హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు మోహన్ బాబు గారు యూనివర్సిటీ పైన స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు, ఆందోళన కూడా చేశారు కదా. మరి ఒక వివాదం అయితే నడుస్తుంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళింది, ఎటువంటి అప్డేట్స్ ఈ ఇష్యూలో వచ్చాయి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న, మోహన్ బాబు గారు యూనివర్సిటీ పైన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చేస్తారు, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అన్నారు, ఎన్నో కంప్లైంట్లు చేస్తారు. ఇది ఒక వివాదం అయితే నడుస్తుంది. దీనిపైన ఇప్పటి వరకు అయితే మోహన్ బాబు గారు కానివ్వండి, లేకుంటే మంచు విష్ణు గారు, వీళ్ళిద్దరు కూడా స్పందించలేదు, ఏ విధమైన రియాక్షన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ గారు రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏం మాట్లాడుతున్నారు ఆయన? నిజమే. మంచు మనోజ్ గారు రియాక్ట్ అయ్యారు, ఈరోజు ట్విట్టర్లో పెట్టాడు. సో ఆయన ట్వీట్ మరి ఆయన తండ్రికి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే అనుకూలంగా ఉందా, లేకపోతే ఆయన రియాక్షన్లో మరి దీనికి సొల్యూషన్ దొరుకుతుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి ఆయన ట్వీట్లోనే. సో ఏం జరిగింది అనేది ఒకసారి గమనించి చూస్తే, గత వారం రోజులుగా నడుస్తూ ఉంది, 4-5 రోజులుగా మంచు మోహన్ బాబు గారి యూనివర్సిటీలో విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి అసోసియేషన్ ఏఐసిటికి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఇందులో అనేక విషయాలు మెన్షన్ చేశారు. అది కొద్దిగా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఏ యూనివర్సిటీలో అయినా సదుపాయాలు బాగా లేవనో, లేకపోతే సరైన వసతులు లేవనో, లేకపోతే క్లాసులు సరిగ్గా జరగవనో ఈ తరహా విమర్శలు లేకపోతే కంప్లైంట్స్ ఉంటాయి. ఈ యూనివర్సిటీకి సంబంధించి మాత్రం డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయి కంప్లైంట్స్. అవి కొద్దిగా ఆసక్తికరమే, అవి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు, డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి లేదు, మా క్యాంటీన్లోనే చచ్చినట్టు తినాలి అని చెప్పేసి రూల్ పెట్టడం, అవతలోడు ఏం తినాలనేది వీళ్ళే డిసైడ్ చేయడం అనేది ఒక పనికిమాలిన పని. ఇది ఇక్కడ జరుగుతుంది. దీంతోపాటు ఫీజులు మామూలుగా ఈ బీటెక్లకి ఎంత ఫీజు తీసుకోవాలో దానికన్నా చాలా రేట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. నిజానికి ఫీజులు అనేవి ఆ కాలేజీ ర్యాంక్ను బట్టి, ఆ న్యాక్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి, కాలేజీకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఆ స్టాండర్డ్స్, ఆ ర్యాంక్ను బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే 164 ర్యాంక్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా చూసుకుంటే మన దేశంలో ఉన్న యూనివర్సిటీల్లో. సో అటువంటి పొజిషన్లో ఉన్న యూనివర్సిటీ ఇంత హై ర్యాంక్ ఫీజులు తీసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరం. పైగా చాలా కొత్త యూనివర్సిటీ, ఆల్రెడీ చరిత్ర కలిగిన యూనివర్సిటీ కూడా కాదు. ఆయన ఇప్పుడు 92లో ఆయన విద్యానికేతన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని రీసెంట్గా ఒక 2-3 ఏళ్ల క్రితమే యూనివర్సిటీగా మార్చారు. ఇది దానికి ఉన్న ఇది. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇటువంటి పనులు చేయాల్సి వచ్చింది ఆ యూనివర్సిటీ? మరి డబ్బుల కోసమే మోహన్ బాబు గారు ఏమైనా కక్కుర్తి పడ్డారా అనే ప్రశ్నలు కూడా చాలా వచ్చాయి. ఇంకా చూస్తే విద్యార్థులు ఎవరైనా ఇలా తిరిగి క్వశ్చన్ చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి బౌన్సర్స్ని పెట్టారట. అదేమన్నా పబ్బా బౌన్సర్స్ని పెట్టి మెయింటైన్ చేయడానికి. సో ఇది చాలా విమర్శలకు గురి చేయాల్సిన విషయం ఏదంటే ఈ బౌన్సర్స్ విషయమే. అంటే విద్యార్థుల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది, అక్కడ ఏ సమస్యల మీద ప్రశ్నించకుండా, రాజకీయ చైతన్యం కూడా అక్కడ లేకుండా, నిజానికి యూనివర్సిటీలు అంటే అక్కడ విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం ఉండి స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్స్ ద్వారా పోరాడుతూ వస్తుంటారు. ఏదైనా సోషల్ ఇష్యూ జరిగినా సరే ఇక్కడ రాస్తారోకోలు చేస్తుంటారు. అటువంటిది ఒక ఫ్యూచర్ లీడర్స్ని యూనివర్సిటీలు తయారు చేస్తాయి. ఇప్పుడు కన్హయ్య కుమార్ ఎంత ఫేమస్ వ్యక్తి, విద్యార్థి సంఘ నాయకుడిగా వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టిన వ్యక్తి. ఇటువంటి వాళ్ళు అనేక మంది లీడర్స్ ఉన్నారు. అంతెందుకు చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారు కూడా వాళ్ళ యూనివర్సిటీల్లో విద్యార్థి లీడర్లుగా ఉన్న వాళ్ళే. ఇప్పుడు అనేక మంది ఉన్నారు. అలాగే మన ఈ తెలంగాణలో చూసుకుంటే ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా యూనివర్సిటీల్లో వాళ్ళు పనిచేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ లీడర్స్గా ముందుకు వచ్చి పని చేసి ఆ తర్వాత ఇటువైపు రాజకీయాలు కావచ్చు, వాళ్ళకి ఇష్టమైన కెరీర్ కావచ్చు, అటువైపు వెళ్తూ ఉంటారు. సో అటువంటి అవకాశం ఉన్న యూనివర్సిటీలో విద్యార్థులను బౌన్సర్స్ ద్వారా కంట్రోల్ చేయడాలు, మీరు ఇలాగే ఉండాలని చెప్పడాలు, ఇది అస్సలు ఏమాత్రం సరైంది కాదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే వీటన్నిటి మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద దుమారం రేగి మీడియాలో కూడా బాగా వార్తలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, దీని మీద మోహన్ బాబు గారు రియాక్ట్ అవ్వలేదు, మంచు విష్ణు గారు రియాక్ట్ అవ్వలేదు, వీళ్ళిద్దరు రియాక్ట్ అవ్వలేదు. 4-5 రోజుల తర్వాత మంచు మనోజ్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన ట్విట్టర్లో ఏమంటున్నారంటే, మీరు చేసిన ఫిర్యాదులన్నీ కూడా నేను చూశాను, నా గ్రహింపుకి వచ్చాయి. సో మరి ఇందులో ఏది వాస్తవం ఏది అనేది ఇంకా మనం తెలియజేసే విధంగా మా నాన్నగారికి నేను దీన్ని తీసుకువెళ్తాను, ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయి, దీని విషయం మీరు చూడండి అని చెప్పి తీసుకువెళ్తాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఆయనకు చేరుస్తాను అని. అలాగే మా నాన్నగారు విద్యార్థులకి మంచి విద్యను అందించాలి, యువతను బాగు చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఈ విద్యానికేతన్ ఏర్పాటు చేశారు. సో ఆయన లక్ష్యం నెరవేరాలి అంటే అక్కడ మంచి జరగాలి అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో స్పందించడం జరిగింది. అయితే దీంతో పాటు మరో విషయం కూడా చెప్పాడు. అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ అని ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆయన్ని నేను ఆల్రెడీ అడిగాను, ఇంత వివాదం వస్తుంది, ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, దీంట్లో నిజానిజాలు ఏంటి అని చెప్పి అడిగాను. అతని రిప్లై కోసం నేను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు. మరి అడిగితే రిప్లై ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ ఉన్న క్వశ్చన్. ఎందుకు ఇవ్వలేదంటే
ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏ అధికార పోస్టులోనూ మనోజ్ లేరు. కాబట్టి ఆయనకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే ఆయనకు లేదు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే. నిజానికి యూనివర్సిటీ నిర్వహిస్తుంది, ప్రస్తుతం యూనివర్సిటీ బాధ్యతలన్నీ చూసుకుంటుంది మంచు విష్ణు గారు, ఆయన ఆధ్వర్యంలోనే చూసుకుంటున్నారు. ఇక ఫౌండర్గా మోహన్ బాబు గారు ఉంటారు. సో వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు. మనోజ్ యాక్చువల్గా వీళ్ళతోటి ఒక విధమైన వ్యక్తిగతంగా కొంత గ్యాప్ వచ్చిన మాట మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నది అందరికి తెలిసిందే. అన్నదమ్ముల మధ్య అలాగే కుటుంబంతో గ్యాప్ వచ్చి ఆయన సపరేట్గా తన కుటుంబం నడిపించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి అనేది మనోజ్ గారికి పూర్తి స్థాయి అవగాహన అయితే లేదు. లేదా చాలా కాలం నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయనకు తెలిసి ఉండేది. ఒకవేళ జరిగితే ఆయన ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ బౌన్సర్స్ కావచ్చు, ఇటువంటి వాటి మీద ఎప్పటి నుంచో జరుగుతున్న విషయాలు అయితే మనోజ్కి కూడా అవగాహన ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన ట్వీట్లో ఒక విధమైన వెన్నపూసే పద్ధతిలాగా కనపడింది. నిజానికి ఏ సామాజిక అంశం మీద అయినా సరే మనోజ్ గారు రియాక్ట్ అవుతుంటారు. అదేవిధంగా తన సొంత కుటుంబం మీద వచ్చిన దాని మీద కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. నిజానికి గతంలో కూడా ఈ విష్ణు మీద కొన్ని రకాల ఆరోపణలు, లైక్ ఇటువంటిదే ఈ కన్నప్ప సినిమా మీద వచ్చినవి కావచ్చు, లేకపోతే వేరే రకంగా వచ్చినవి కావచ్చు, రకరకాలుగా వచ్చి ట్రోలింగ్ జరిగినప్పుడు రియాక్ట్ అయ్యాడు. మా కుటుంబాన్ని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయొద్దు, సో వాళ్ళు ఏదో సినిమా తీసుకొని కష్టపడుతున్నారు, మీరు ట్రోలింగ్ అయితే చేయొద్దని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన తండ్రి ఎంతో కష్టపడ్డాడు, మంచి నటుడు అని చెప్పేసి యథావిధిగా కుటుంబం ఏదైతే చెబుతూ వస్తుంటుందో అదే రిపీట్ చేశాడు. అలాగే ఇప్పుడు కూడా తన తండ్రి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన మీద ప్రేమను చూపిస్తూ రియాక్ట్ అయ్యాడు. నిజానికి గమనిస్తే ఇక్కడ వీళ్ళు ఏదైతే కొద్దిగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అని ఏదైతే వచ్చిందో దానికి వెన్నపూస్తూ ఈ మాటలు ఉన్నాయన్నమాట. అంటే ఆ కుటుంబం నుంచి పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తాయి. సో ప్రజలు డిసైడ్ అవ్వాలి ఇక ఏది అని. సో ఇప్పుడు ఈయన మాటలు వచ్చినాయి, పర్సనల్గా నాకు మెయిల్స్ చేయండి, నేను వెళ్ళి కలుస్తాను, మాట్లాడతాను మా నాన్నగారితో అన్నాడు. కానీ దీనివల్ల రిజల్ట్ వస్తుందని అనుకోవడానికి అయితే లేదు. ఇది కేవలం మనోజ్ గారి ఒక హంబుల్ నేచర్ అనుకోవాలి అంతే. ఆయనకున్న రియాక్టివ్ స్పందన ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆయన నేచర్ ప్రకారం స్పందిస్తూ వెళ్ళాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోహన్ బాబు గారు ఏవో మార్పులు చేసేస్తారు, ఏదో చేస్తారనడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఏఐటీసీకి ఆల్రెడీ ఫిర్యాదులు వెళ్ళాయి కాబట్టి అక్కడి నుంచి ఏమైనా రియాక్షన్ వస్తే ఈయన మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అలాగే యూజీసీ దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి యూజీసీ దీనికి ఏమైనా ఆంక్షలు విధిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. సో అఫీషియల్గా ఇక్కడ జరగాల్సిన పనులు జరగాలి, కానీ మనోజ్ గారి ట్వీట్ వల్ల ఇక్కడ ఏమాత్రం మార్పులు ఉంటాయి అనుకోవడానికి ఛాన్సే లేదు. ఓకే, మరి వీళ్ళెందుకు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు? అటు విష్ణు గారు కానివ్వండి, లేకుంటే మోహన్ బాబు గారు కానివ్వండి, అంటే ఇంత ఇష్యూ జరుగుతుంది, అటు మనోజ్ గారు స్పందించాల్సి వచ్చింది, అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, యూనివర్సిటీ తరఫు నుంచి ఆయన పర్సనల్ గా ఒపీనియన్ తెలియజేస్తాడు. ఆ టైంలో వీళ్ళెందుకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది? నిర్వాహకులు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంతే, ఏం సింపుల్. ఎందుకంటే ఎంతో కొంత నిజం లేకపోతే ఈ స్థాయి విమర్శలు అయితే రావు. అవును. సో అందులో ఎంతో కొంత నిజం ఉంది. గతంలో కూడా, ఇప్పుడు కాదు ఇవి వచ్చింది, గతంలోనే ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక 2 ఏళ్ల క్రితమే ఆయన విద్యానికేతన్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి తల్లిదండ్రులు గట్టిగా క్వశ్చన్ చేశారు. పైగా మీరు పెట్టే రూల్స్ కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి అని చెప్పి. అప్పుడు కూడా కొద్దిగా వివాదమైంది, కానీ ఈ స్థాయిలో అవ్వలేదు. అది మళ్ళీ సద్దుమణిగింది. కాబట్టి ప్రజల్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒపీనియన్స్ ఉన్నాయి. అలాగే ఇది నిజము ప్రజల్లోకి వెళ్ళిందని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఏది మాట్లాడినా సరే అగ్నికి ఆజ్యం పోసినట్టే. లేదు మేము అలా చేయట్లేదు అంటారా, అలా అంటే ఇటువైపు వీళ్ళు రెచ్చిపోతారు. లేదు అలాగే చేస్తామంటారా, అప్పుడు అది ఇంకా వివాదాన్ని తమకై తామే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సైలెంట్గా ఉంటే వివాదం సద్దుమణుగుతుంది అని చెప్పేసి ఈ సైలెన్స్ పాటిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మామూలుగా అయితే నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు ఇమీడియట్గా ఆయన కోర్టు నోటీసులు మాకు ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నాయి, మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఒక పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.